రాత్రి 11:30 హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భయంకరంగా వర్షం పడుతుంది. ఆ చీకట్లో రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా ఒక కారు మాత్రం 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఆ కార్ డ్రైవ్ చేస్తున్న కార్తిక్ చేతులు స్టీరింగ్ మీద వణుకుతూ ఉన్నాయి. అతని కళ్ళల్లో ప్రాణభయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్యాసింజర్ సీట్లో కూర్చున్న అతని భార్య శృతి కళ్ళు ఎర్రపడిపోయి పిచ్చి పట్టిన దానిలో ఫోన్ చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్లీజ్ శృతి, ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు, ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అని కార్తిక్ బతిమలాడుతూనే కారు నడుపుతున్నాడు. కానీ శృతి ఇవేమీ వినటం లేదు. ఆ ఫోన్ ఇంకా గట్టిగా పట్టుకొని పళ్ళు కొరుకుతూ సడన్ గా తన సీట్ బెల్ట్ ని ఓపెన్ చేసింది. కారు ఆపని పెద్దగా అరిచింది. హైవే మీద కారు ఆపలేనని కార్తిక్ చెప్పే లోపే ఎవ్వరూ ఊహించని పని ఒకటి చేసింది. 110 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఆ కారు డోర్ని ఒక్కసారిగా ఓపెన్ చేసింది. కార్తిక్ గుండె ఆగిపోయినంత పరైంది. భయంతో కంగారులో సడన్ బ్రేక్ వేశాడు. రోడ్డు మీద వర్షానికి గ్రిప్పు దొరక్క టైర్లు పెద్ద శబ్దం చేసుకుంటూ స్కిడ్ అయ్యాయి. కంట్రోల్ తప్పిన కారు నేరుగా పక్కనే ఉన్న డివైడర్ని బలంగా గుద్దుకుని ఆగిపోయింది. పెద్ద శబ్దం చేసుకుంటూ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అదృష్టం బాగుండి ముందు వెనక పక్కన వెహికల్స్ ఏవీ లేవు కాబట్టి సరిపోయింది. లేదంటే పెద్ద యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు పోయి ఉండే. ప్రాణాల మీదకు తెచ్చుకునే అంతలా, భర్తను నడి రోడ్డు మీదే నిలబెట్టి దారుణంగా తిట్టే అంతలా ఆ కారులో ఏం జరిగింది, అసలు ఆ ఫోన్లో తను ఏం చూసింది, ఆ ఫోన్లో తను ఏం చూసిందో తర్వాత మాట్లాడుకుందాం. ఈలోపు కొన్ని వేల సంవత్సరాల క్రితం మహాభారతంలో జరిగిన ఒక అద్భుతమైన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. కురువృద్ధులు, భీష్మద్రోణాదులు అందరూ కలిసి రాజ్యాన్ని విభజించారు. హస్తినాపురాన్ని దుర్యోధనుడికి అప్పగించారు. ఎందుకు పనికిరాని పాములు, రాక్షసులు తిరిగే అడవి ప్రాంతాన్ని, దాన్నే కాండవ ప్రస్థం అంటారు, దాన్ని పాండవులకు అప్పగించారు. కానీ పాండవులు శ్రీకృష్ణుడి సహాయంతో దాన్ని ఇంద్రప్రస్థంగా మార్చుకున్నారు. మయుడు అని ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. పాండవులు తనకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా భౌతిక నియమాలకు విరుద్ధంగా ఒక అద్భుతమైన కట్టడాన్ని పాండవుల కోసం మయుడు నిర్మించాడు. దాన్నే మయసభ అంటారు. దుర్యోధనుడి దగ్గర లెక్కలేనంత సైన్యం ఉంది, సంపద ఉంది, పెద్ద రాజభవనం ఉంది. అతనికి లేనిది లేదు. హ్యాపీగా రాజ్యం వెళ్తున్నాడు. కానీ ఆ సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. పాండవాగ్రజుడు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తూ అందరినీ ఇన్వైట్ చేశాడు. అందరితో పాటు కజిన్స్ కౌరవులను కూడా ఇన్వైట్ చేశాడు. సో దుర్యోధనుడు ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ఇంద్రప్రస్థంలో ఉన్న మయసభలోనికి అడుగు పెట్టాడు. ఆ మయసభలోకి అడుగు పెట్టగానే ఆ ధర్మరాజు యొక్క స్టేటస్సు, ఆ భవనంలోని వెలుగులు, పాండవుల యొక్క కీర్తి ప్రతిష్టలు అవన్నీ చూసి దుర్యోధనుడు కళ్ళు బైర్లు కమ్మాయి. ఆ మయసభలో అక్కడంతా మాయగా ఉంటుంది. నేల నీరులా ఉంటుంది, నీరు నేలలా ఉంటుంది. సో నేలనుకొని నీళ్ళల్లో పడిపోయాడు. కరెక్ట్గా అదే టైంకి అటుగా వచ్చిన ద్రౌపది, భీముడు దుర్యోధనుడిని చూసి నవ్వుతారు. ఇలా కొన్ని బుక్స్లో రాశారు. ఈవెన్ మన సినిమాలో కూడా మనం చూసాం కదా, ఓ డైలాగ్ ఉంటుంది. పాంచాలి పంచభద్రుఖ ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాత్తహాసము, ఎంత మరువ యత్నించను మరపునుకు రాక, హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారావములే నా కర్ణపటమును భయ్యలు చేయుచున్నవే. ఈ డైలాగ్ ఉంటుంది కదా. సో అవమాన భారంతో అల్లాడిపోయాడు. అంతకన్నా అల్లాడిపోయిన విషయం, దుర్యోధనుడిని బాగా దహించి వేసిన విషయం ఏంటంటే, ఆ రాజసూయ యాగంలో ధర్మరాజుకు వచ్చిన కానుకలు, ఇతర రాజులు ధర్మరాజు ముందు తల ఉంచుకుని నిలబడటం, ఆ యాగంలో వారు చేసిన దాన ధర్మాలు, వారికి వచ్చిన కీర్తి ప్రతిష్టలు, ఇవన్నీ చూసి ఇంద్రప్రస్థం నుంచి హస్తినాపురానికి బయలుదేరిన దుర్యోధనుడు ఎలా ఉన్నాడంటే, మొహం పాలిపోయింది, వేడి నిట్టూర్పులిడుస్తున్నాడు, ఎవరితో మాట్లాడలేదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మామ శకుని చూసి, మేనలుడా ఏమైంది, నీకెంతమంది సైన్యం ఉన్నారు, ఇంత సంపద ఉంది, నీకు లేనిది లేదు, ఎందుకంత కుమిలిపోతున్నావు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు అన్న మాట ఏంటో తెలుసా? నా దగ్గరున్న సంపద నాకు సంతోషాన్ని ఇవ్వడం లేదు. అక్కడ ధర్మరాజు కీర్తి ప్రతిష్టలు చూసిన తర్వాత నా శరీరం ఎండిపోయిన మడుగులా తయారైంది. అసూయ నన్ను దహించేస్తుంది. వాళ్ళ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను అన్నాడు. అతనికి ఏమీ లోటు లేదు, అతనికి ఏమీ కష్టం లేదు. పక్కన వాళ్ళ దగ్గర సంతోషం ఉంది, వాళ్ళ దగ్గర మైసభ ఉంది. ఈ ఒక్క కంపారిజను అతని ప్రశాంతత మొత్తాన్ని తగలెట్టేసింది. ఆ పోల్చుకునే బుద్ధి వల్ల పాండవుల్ని మాయాజోదానికి పిలిచాడు. ఆ కంపారిజన్ వల్ల ద్రౌపది వస్త్రాభరణం చేశాడు. ఆ అసూయతోనే కురుక్షేత్ర యుద్ధం తీసుకొచ్చుకున్నాడు. లక్షల మంది సైన్యాన్ని, తన 99 మంది బ్రదర్స్ని కోల్పోయాడు. చివరికి తను చచ్చిపోయాడు. శృతి కథను ఆపి దుర్యోధనుడి కథకి ఎందుకు వెళ్ళానో ఈ పాటికి మీలో చాలామంది గెస్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు శృతి కార్తీకుల దగ్గరికి వద్దాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీదకి ప్రాణాలు తీసుకునే అంతలా, నడి రోడ్డు మీద భర్తని అంత దారుణంగా తిట్టే అంతలా ఆ కారులో ఏం జరిగింది, ఆ ఫోన్లో తనేం చూసింది, ఏ ఘోరమో దారుణమో చూడకూడనిది ఏదో చూసుంటుందేమో అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అది కేవలం ఒక 15 సెకండ్ల ఇన్స్టాగ్రామ్ రీల్ మాత్రమే.
తన ఫ్రెండ్ ఆమె హస్బెండ్ కొనిచ్చిన డైమండ్ నెక్లెస్ పెట్టుకొని మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న 15 సెకండ్ల రీల్ అది. కేవలం ఆ రీల్ చూసినంత మాత్రాన రన్నింగ్ కార్‌లో నుంచి బయటికి దూకుతారా అంటే, కేవలం ఆ ఒక్క వీడియో వల్ల ఆమెకంత పిచ్చి కోపం రాలేదు. ఆ రీల్ కేవలం అగ్గిపుల్ల మాత్రమే. పేలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద బాంబు లాంటి భయంకరమైన మానసిక వ్యాధి ఆమె బ్రెయిన్‌లో ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయింది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాత దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఆ ఫోన్‌ని కార్తీక్ మొహం మీద విసిరేసి, చూడు నా ఫ్రెండ్ లైఫు, తను ఎంజాయ్ చేస్తున్న రిసార్ట్ చూడు, తన మెడలో ఉన్న నెక్లెస్ చూడు, ఆ నెక్లెస్ కొనాలన్నా, ఆ రిసార్ట్‌కి నన్ను తీసుకెళ్లాలన్నా నీకు ఇంకో జన్మెత్తాలి. అసలు నీలాంటి దరిద్రుడిని ఎందుకు చేసుకున్నానో, నా కర్మ నా బతికిలా తగలడింది అని హైదరాబాద్ రింగ్ రోడ్డు మీద వర్షంలో అరుస్తూ ఉంది. ఈ వ్యాధి పేరే కంపారిజన్. పక్కన వాళ్లతో తన జీవితాన్ని పోల్చి చూసుకునే ఒక సైకలాజికల్ క్యాన్సర్ ఇది. ఈ వ్యాధి శృతికి ఈ రోజు వచ్చింది కాదు. పక్కింటి ఆవిడ కొన్న పట్టు చీర చూసిన దగ్గర నుంచి, ఎదురుంటి వాళ్ళు కొన్న కొత్త కారు చూసినప్పటి నుంచి, తన కొలిగు కొన్న కొత్త ఐఫోన్ చూసిన దగ్గర నుంచి తన జీవితం మీద తనకే ఒక అసహ్యం వేసింది. కార్తీక్ కష్టపడి 2-3 లక్షలు నెలకి సంపాదిస్తాడు, కానీ తనకు అది సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే తన బంధువుల్లో ఇంకెవడో 4-5 లక్షలు సంపాదిస్తున్నాడు. మనకున్నదేంటి అని మర్చిపోయి, ఎప్పుడు అవతల వాళ్ళకేముంది అది మనకెందుకు లేదు అని పోల్చి చూసుకునే ఒక నిరంతర ప్రక్రియ, ఆ ఫ్రస్ట్రేషను తన బ్రెయిన్లో ఒక లావాలాగా మరుగుతూ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా కారులో వెళ్తుంటే సరిగ్గా అదే టైంలో తన కాలేజ్ ఫ్రెండ్ మాల్దీవులు ట్రిప్కి వెళ్ళి తన డైమండ్ నెక్లెస్ని ఫ్లెక్స్ చేస్తూ పెట్టిన ఆ వీడియో చూడగానే ఆమె లోపల ఒక్కసారిగా ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. యాక్సిడెంట్కి కారణమైంది. దీని గురించి ఇంగ్లీష్లో ఒక భయంకరమైన సామెత ఉంది, కంపారిజన్ ఈజ్ ద థీఫ్ ఆఫ్ జాయ్. పోలిక అనేది నీ సంతోషాన్ని దొంగిలించే శత్రువు లాంటిది. ఎప్పుడైతే పక్కన వాడి లైఫ్ని చూసి మీ లైఫ్ని వాడి లైఫ్తో కంపేర్ చేసుకోవటం మొదలు పెడతారో, ఆ క్షణమే నీ ఇంట్లో ఒంట్లో సంతోషం చచ్చిపోతుంది. ఈ శృతి కథ వింటున్న చాలామంది మగవాళ్ళకి ఒక ఆలోచన రావచ్చు, నిజమే భయ్యా, నువ్వు చెప్తుంది కరెక్టే, ఈ ఆడవాళ్ళకి పోల్చుకునే జబ్బు ఎక్కువ, వీళ్ళ వల్ల మాకు ప్రశాంతతే లేకుండా పోతుంది అని శృతిని బ్లేమ్ చేస్తూ ఒక కంక్లూషన్కి వచ్చేసి ఉంటారు. కానీ మగవాళ్ళ దగ్గరికే వద్దాం. నిజం చెప్పాలంటే ఈ కంపారిజన్ క్యాన్సర్ అనే జబ్బు మగవాళ్ళల్లో చాలా దారుణంగా ఉంటుంది. కనీసం ఆడవాళ్ళు బయటపడి అరుస్తారు, కానీ మగవాళ్ళు తమ ఈగో వల్ల ఆ అసూయని బయటికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతూ ఉంటారు. నిజాయితీగా మీ మనస్సాక్షిని అడగండి. మీతో పాటు లాస్ట్ బెంచ్లో కూర్చున్న మీ ఫ్రెండ్కి 30 లక్షల ప్యాకేజ్ వచ్చిందని లింక్డ్ఇన్లో పోస్ట్ చూడగానే మీ గుండెల్లో జలసీ స్టార్ట్ అవ్వలేదా? మీ జూనియర్ గాడు కొత్త క్రేటా కారు కొని వాట్సాప్ స్టేటస్ పెడితే మీరు మీ పాత బండిని చూసి డిప్రెస్ ఫీల్ అవ్వలేదా? మీ ఫ్రెండ్కి క్రిప్టోలోనో షేర్ మార్కెట్లోనో లక్షలు కలిసి వస్తే మీకు ఫ్రస్ట్రేషన్ రాలేదా? పక్కన వాడి జీతం బాగుందని, వాడికి మంచి వెహికల్ ఉందని మీ బతుకును చూసి మీకు అసహ్యం వచ్చి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కోప్పడలేదా? కాబట్టి ఈ కంపారిజన్ అనేది ఆడామగా జెండర్ని బట్టి రాదు. మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద పక్కని వాడు ఎదుగుదల చూసిన ప్రతిసారి వస్తుంది. ఈ అసూయ మనిషిని ఎంత దిగజారుస్తుందో మన సాటి మగవాడు దుర్యోధనుడి కథలో మనం తెలుసుకున్నాం కదా. ఇంకొక దారుణమైన బాధాకరమైన విషయం ఏంటంటే, ఒకప్పుడు పక్కింటోళ్లతోనో మన బంధువులతోనో పోల్చుకొని చూసుకునేవాళ్ళం. దానికి ఒక లిమిట్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పుణ్యం అని ఆ లిమిట్స్ దాటిపోయాయి. ఒకప్పుడు దుర్యోధనుడు మైసభ చూడటానికి ఇంద్రప్రస్థం వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒక మైసభ ఉంది. అదే మన స్మార్ట్ ఫోన్. మన కథలో శృతికైనా మనకైనా ఈ కంపారిజన్ అనే జబ్బు ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఎందుకు మన జీవితాన్ని పక్క వాళ్ళ జీవితాలతో కంపేర్ చేసుకుని నరకం చూస్తున్నాం? ఎందుకు ఫోన్లో పక్కన వాళ్ళ జీవితాలను చూసి మనల్ని మనమే హింసించుకుంటున్నాం? ఎందుకు పని అయ్యాక ఫోన్ని పక్కన పెట్టలేకపోతున్నాం? జాగ్రత్తగా వినండి. మనకు తెలియకుండానే మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్న ఒక సైకలాజికల్ ట్రాప్లో మనం పడిపోతున్నాం. దీన్నే ది ట్రాప్ ఆఫ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు. క్షణికమైన సుఖాల వల. ఈ యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఈ సోషల్ మీడియా ఇదంతా బ్రెయిన్కి ఇచ్చే ఒక డ్రగ్. ఇవాళ యూత్ అటెన్షన్ స్పాన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఒక పని మీద, ఒక బుక్ మీద, ఒక మనిషి మీద కనీసం 15 నిమిషాలు కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు. ప్రతి 15 సెకండ్లకు ఒకసారి వాళ్ళ బ్రెయిన్కి ఒక డోపమైన్ కిక్ కావాలి. ఇదంతా కంటెంట్ చూసేవాళ్ళ గురించి. ఇక కంటెంట్ అప్లోడ్ చేసేవాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం, లైక్స్ కోసం, ఫేక్ వ్యాలిడేషన్ కోసం ఆ ప్రెజర్ చెప్పేది కాదు. ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన మాట ఉంది, వీఆర్ ట్రేడింగ్ అవర్ ఆథెంటిక్ లైఫ్స్ టు బై ఇన్ టు ఈస్థెటిక్ లైఫ్ స్టైల్స్. మనం సోషల్ మీడియాలో నలుగురి ముందు ఈస్థెటిక్గా కనిపించడం కోసం మన ఇంట్లో మన నిజమైన జీవితాన్ని, మన ఒరిజినాలిటీని అమ్మేసుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఈ సోషల్ మీడియా అల్గారిథమ్స్, ఈ యాప్స్ని డిజైన్ చేసిన సిలికాన్ వ్యాలీ ఇంజనీర్ల ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మీ సమయాన్ని, మీ ఫోకస్ని గుంజేసుకోవటం. ఇదే మోడర్న్ డే పద్మవ్యూహం.
మహాభారతంలో ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని ఎందుకు పన్నాడు? శత్రువుని కన్ఫ్యూజ్ చేసి లోపలికి రప్పించి అక్కడే వాళ్ళ ప్రాణాలను బలి తీసుకోవడం కోసం. ఈ పద్మవ్యూహంలోకి ఈజీగా ధైర్యంగా వెళ్ళటం మాత్రమే అభిమన్యుడికి తెలుసు. వెళ్ళాక ప్రాణాలతో ఎలా బయటికి రావాలో అభిమన్యుడికి తెలియదు. అందుకే తన విలువైన ప్రాణాన్ని కోల్పోయాడు. ఈ సోషల్ మీడియాకి బానిసలైన మనలాంటి వాళ్ళందరూ పద్మవ్యూహంలోకి ఎంటర్ అయిన అభిమన్యులు లాంటి వాళ్ళమే. పొద్దున్నే లేస్తాం, ఇంతకుముందు మనం చెప్పుకున్న మైసభ అనే ఫోన్ చేతిలోకి తీసుకుంటాం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనే పద్మవ్యూహంలోకి ఈజీగా ధైర్యంగా ఎంటర్ అవుతాం. ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఒక 5 నిమిషాలు చూసి బయటకు వచ్చేద్దాం అనుకుంటాం. ఇక్కడే ఆ అలగార్థం అనే ద్రోణాచార్యుడు మనల్ని బయటికి రానివాడు. మన ఇష్టాన్ని పసిగట్టి ఆ వ్యూహంలో మనల్ని బంధించేస్తాడు. ఇక గంటల తరబడి మనం స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఆ స్క్రోలింగ్ నుంచి ఎలా బయటపడాలో, ఆ యాప్ నుంచి ఎప్పుడు బయటకు రావాలో మనకు తెలియదు. ఇలా మన సమయాన్ని, మన కెరియర్ని, మన ఫ్యూచర్ని డిజిటల్ పద్మవ్యూహంలో బలి చేసుకుంటున్నాం. ఇక ఇది కాకుండా ఆ పద్మవ్యూహంలో ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఎదుటి వాళ్ళ ఫేక్ రిచ్ లైఫ్ స్టైల్ కనిపిస్తుంది. ఆ లైఫ్తో మన లైఫ్ని కంపేర్ చేసుకుంటాం. దుర్యోధనుడి జబ్బు మొదలవుతుంది. ఇప్పుడు ఆ యాప్ వదిలేసి బయటికి రాగానే అంతా శూన్యంలాగా, దరిద్రంలాగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన బ్రూటల్ రియాలిటీ ఏంటంటే, సోషల్ మీడియాలో ఎవరు వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ అప్పుల్ని పోస్ట్ చేయరు. వాళ్ళ లైఫ్లోని బెస్ట్ 1% మూమెంట్స్ని ఫిల్టర్ లేసి పెడతారు. ఇంతకుముందు మనం చెప్పుకున్న స్టోరీలో మన శృతి చూసిన రీల్ వెనక ఎంత క్రెడిట్ కార్డు అప్పు ఉందో, ఆ నవ్వుల వెనక ఎంత టాక్సిక్ రిలేషన్ ఉందో మనకు తెలియదు. కపుల్ గోల్స్ అని స్టేటస్ పెట్టే వాళ్ళల్లో సగం మంది ఒంటరిగా ఏడ్చేవాళ్లే. ఇంగ్లీష్లో ఒక పవర్ఫుల్ కోట్ ఉంది: డోంట్ కంపేర్ యువర్ బిహైండ్ ద సీన్స్ విత్ సమ్వన్ ఎల్సెస్ హైలైట్ రీల్. వేరే వాళ్ళ బెస్ట్ హైలైట్ రీల్ చూసి మీ రియాలిటీని తక్కువగా చూసుకోకండి. వారం రోజుల ట్రిప్ కోసం 3 సంవత్సరాలు ఈఎంఐలు కడుతూ నరకం అనుభవిస్తున్న వాళ్ళు ఇవాళ లక్షల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో కనిపించే ఆ పర్ఫెక్ట్ లైఫ్ స్టైలు రియల్ లైఫ్లో 99% మందికి ఉండదు. సో దుర్యోధనులాగా మైసభను చూసి ఏడవటం మానేయండి. సోషల్ మీడియా అనే పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చి మీ ఫ్యామిలీతో అలా బయటకు వెళ్ళి టీ తాగే ఆ మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వాడు ఎప్పుడు వస్తాడో, ఈఎంఐ డేట్ ఎప్పుడు వస్తుందనే భయం లేకుండా, ఏ మందులు వేసుకోకుండా రాత్రి మీకు నిద్ర పడుతుందంటే మీరే అందరికంటే రిచ్. మీరు మీ జీవితాన్ని వేరే వాళ్ళ జీవితాలతో కంపేర్ చేసుకున్న ప్రతిసారి మహాభారతాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు మీ చేత్తో ఫోన్ను పట్టుకున్న ప్రతిసారి పద్మవ్యూహాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఈ ఎపిసోడ్ కంటెంట్ మీలో కొద్దిగా అయినా రియలైజేషన్ తెప్పించుంటే, నేను చెప్పింది వాస్తవం అని మీ మనస్సాక్షి కనిపిస్తే కింద జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఎప్పుడు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఈ డిజిటల్ డ్రగ్స్కి బానిసైపోయిన మీ ఫ్రెండ్స్కి, ఎదుటి వాళ్ళ లైఫ్ని మీ లైఫ్తో కంపేర్ చేసి మిమ్మల్ని సాధించే మీ రిలేటివ్స్కి ఈ వీడియోని పంపించండి. వాళ్ళ కళ్ళు తెరిపించండి. ఈ ఎపిసోడ్ కంప్లీట్ చేయబోయే ముందు ఒక చిన్న మాట. వీడియోస్ చూసి మీరందరూ లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కమెంట్స్ చేస్తున్నారు. మీ కమెంట్స్ అన్నీ దాదాపు చదువుతున్నాను. మీ ప్రేమ, అభిమానం నా హార్ట్ని టచ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఇప్పటి నుంచి మీ కమెంట్స్కి ఎపిసోడ్ బిగినింగ్లోనో, కొన్ని కమెంట్స్కైనా ఎండింగ్లోనో, మధ్యలోనో ఒక కమెంట్ అయినా డిస్ప్లే చేద్దామని అనిపించింది. నేను ఒక కమెంట్ వచ్చింది, అది నాకు బాగా నచ్చింది. ఇక్కడ కింద ఉంది చూడండి. అన్న ఎవడవన్నా నువ్వు, 1 అవర్ నుంచి ఏడుస్తున్నాను ఈ ఎపిసోడ్ చూసి. థ్యాంక్ యూ సో మచ్ బాస్. ఎనీవే, మరొక పవర్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్